మావో శిబిరంలో భారీగా నకిలీ నోట్ల తయారీ సామాగ్రి అయితే బయటపడింది. దానికి సంబంధించిన విజువల్స్ ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సుక్మా జిల్లా కొరాజ్గూడ అడవుల్లో నకిలీ కరెన్సీని అయితే గుర్తించారు. భారీ మొత్తంలో తుపాకులు, వైర్లెస్ సెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే కలర్ ప్రింటర్ మిషన్, ఇన్వర్టర్ మిషన్, కలర్ ఇంకు, బ్యాటరీలు, సోలార్ మిషన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోల సామాగ్రి, 2 బర్మార్ గన్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో సిఆర్పీఎఫ్, డిఆర్జీ జవాన్లు, బస్తార్ ఫైటర్లు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీగా నకిలీ కరెన్సీ అయితే పట్టుబడింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, అటు పోలీసుల ఆపరేషన్లు చూస్తే భారీగా నకిలీ కరెన్సీ అయితే పట్టుబడినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మావోయిస్టుల కంచుకోటగా మారిన ఛత్తీస్గఢ్ అబుజ్మడు ప్రాంతంలోని సుక్మా జిల్లాలో నిన్న ఉదయం నుంచి కూడా మావోయిస్టులు సంచారం తెలుసుకున్న వాళ్ళు భద్రతా బలగాలు కాస్త డిఆర్జీ జవాన్లతో పాటు బస్టర్ ఫైటర్స్, దాంతో పాటుగా ఎస్టీఎఫ్ జవాన్లు కూడా సుక్మా జిల్లాలోని బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాట్గూడ అడవుల్లో సంచారం చేపట్టారు. వాళ్ళ కోసం కూంబింగ్ చేపట్టారు. కూంబింగ్ చేపట్టిన నేపథ్యంలో మావోయిస్టుల సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు కాస్త వాళ్ళ అడవుల్లో కాస్త పూర్తిగా కూంబింగ్ చేయడంతో చేస్తుండటంతో మావోయిస్టులు భద్రతా బలగాల అలికిని గమనించి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. పారిపోయిన తర్వాత అక్కడ డంపు కాస్త దొరికింది. దాంట్లో మాత్రానికి భారీగా మావోయిస్టులు నకిలీ నోట్ల తయారీ ముఠాకి నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన సామాగ్రిని అయితే పూర్తిగా భద్రతా బలగాలు కనుగొన్నారు. దీంట్లో భారీగా కూడా నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే మిషన్లు, కలర్ మిషన్లు, దాంతో పాటుగా ఇన్వర్టర్లు, కలర్ ఇంకు, దాంతో పాటు బ్యాటరీలు, సోలార్ మిషన్స్, దాంతో పాటుగా వైర్లెస్ సెట్లు, చార్జర్స్, నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే నకిలీ నోట్లను 500 రూపాయల నోట్లు కావచ్చు, దాంతో పాటు 50, 100, 200 రూపాయల నోట్ల నకిలీ నమూనాలను కూడా పూర్తిగా కనుగొన్న పరిస్థితి. దీంట్లో మావోయిస్టులు రోజువారీగా ఉపయోగించే సామాగ్రితో పాటుగా పేలుడు పదార్థాలకు సంబంధించిన వాటితో పాటుగా 2 బ్యారల్ గన్లు, దాంతో పాటుగా 2 బర్మా గన్లు, ఇతర సామాగ్రిని కూడా పూర్తిగా ఆ డంపులో పూర్తిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత కూడా వాటిని కూడా బస్తర్ రేంజ్ డిఐజీ సుందర్ రాజన్ కూడా మీడియాకు కూడా సమాచారం తెలియజేసి వాటికి నోటు కూడా విడుదల చేసిన పరిస్థితి. దాంట్లో కూడా రిజల్ట్స్ లో కూడా స్పష్టంగా మనకి చూడవచ్చు. మావోయిస్టులు నకిలీ నోట్లు తయారు చేసి నకిలీ నోట్లను కూడా చుట్టుపక్కల ప్రాంతాలు మావోయిస్టులు సుక్మా జిల్లా కావచ్చు, బస్తర్ రేంజ్ పరిధిలోని సుక్మా జిల్లా, దాంతో పాటు నారాయణపూర్, కాంకేర్ జిల్లాల పరిధిలోన గిరిజన గ్రామాలలో ఉన్న గిరిజనుల దగ్గర నుంచి వస్తువులు కొనుగోలు చేసి సామాగ్రి వల్ల అయితే అక్కడ అటవీ వస్తువులు ఉంటే అటవీ వస్తువులు కొనుగోలు చేసి మా బహిరంగ మార్కెట్ లో మావోయిస్టులే అమ్మకానికి చేపడుతున్నట్టుగా భద్రతా బలగాలు కూడా తెలియజేస్తున్నాయి. ఆ సందర్భంలో వాళ్ళ గిరిజనుల దగ్గర కొనుగోలు చేసిన మెటీరియల్ కు బదులుగా వాళ్ళ గిరిజనుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి నకిలీ నోట్లని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడేటట్టు ఉందంటూ మాత్రానికి భద్రతా బలగాలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా ఇప్పటికే నకిలీ నోట్ల నకిలీ నోట్లు తయారీలో కూడా మావోయిస్టుల పాత్ర ఉందంటూ గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా, కాంకేర్ జిల్లా, దాంతో పాటు బస్తర్ రేంజ్ పరిధిలో సుక్మా జిల్లాలో కూడా ఇటీవల కాలంలో భద్రతా బలగాలు వాటిపై కూడా దృష్టి సారించిన నేపథ్యంలో ఇటీవల ఈ రోజు మావోయిస్టుల శిబిరంలో నకిలీ నోట్లకు తయారీకి ఉపయోగించే సామాగ్రిని పూర్తిగా కనుగొనడంతో మాత్రం ఒకసారిగా మావోయిస్టులు ఇలాంటి దుశ్చర్యలు కూడా పాల్పడుతున్నారంటూ మాత్రానికి ఒక మెసేజ్ ను కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గిరిజన గ్రామాల ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు మాత్రానికి భద్రతా బలగాలు కూడా పూనుకున్న పరిస్థితి కూడా చూడవచ్చు. దాదాపు ఇప్పటికీ దీంట్లో ఈ భారీ మొత్తంలో నకిలీ నోట్లకు తయారు చేసే ఉపయోగించే మిషన్స్, ఇంకు పిల్లర్లు, దాంతో పాటుగా బ్లాక్ నోట్లను, దాంతో పాటు అన్ని రకాలు నకిలీ నోట్లకు తయారీ కావాల్సిన సామాగ్రిని మొత్తాన్ని కూడా కొంత ఏజెన్సీ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల ద్వారా కూడా అక్కడ తెప్పించుకొని మావోయిస్టులు నకిలీ నోట్ల తయారీకి పూనుకుంటున్నట్టు కూడా
భద్రతా బలగాలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఈ ఆపరేషన్ లో కీలకంగా సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు డిఆర్జీ జవాన్లు, దాంతో పాటు బస్తర్ ఫైటర్స్ కూడా 50 బెటాలియన్ సంబంధించిన పోలీసులు కూడా, భద్రతా బలగాలు కూడా ఈ కూమింగ్ ఆపరేషన్ లో కూడా పాల్గొన్నట్టు కూడా బస్తర్ రేంజ్ డిఐజీ సుందర్ రాజన్ కూడా తెలుపుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దాంతో పాటు ఇప్పుడే కూమింగ్ కూడా ఇంకా కొనసాగిస్తున్నట్టు అడవుల్లో ఎక్కడైతే బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాడు కూడా అడవుల్లో ఎక్కడైతే వదిలిపెట్టి వెళ్ళిన ఈ నకిలీ నోట్ల తయారీ డంప్ వద్ద వదిలిపెట్టి వెళ్ళిన డంప్ వద్ద నుంచి వెళ్ళిపోయిన మావోయిస్టుల కోసం మొత్తం వెతుకులాట కూడా కూంబింగ్ కూడా కొనసాగిస్తున్నట్టు కూడా భద్రతా బలగాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.